అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 649వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి. మామూలుగా భక్తి మార్గంలో ఒక ఈశ్వరుణ్ణి మాత్రమే ఒక దేహధారిగా చూపించరండి. ముఖ్యమైన విషయాన్ని మనం గమనించండి. మామూలుగా ఈశ్వరుడు అంటే శంకరుడు అనేటువంటి ఒక ఆ విధంగా మనం భావిస్తున్నాం. అది కరెక్ట్ కాదని కూడా మనం చాలా డీటెయిల్డ్గా చర్చించుకున్నాం. ఎందుకంటే ఈశ్వరుడు తనంతర తానే ప్రకటించుకున్నాడు, నేను ఒక జ్యోతి స్వరూపము అని చెప్పి 13వ అధ్యాయంలోని 17వ శ్లోకము, జ్యోతిషామపిత జ్యోతి. అందుకని మీరు గుర్తు పెట్టుకున్నట్లయితే ఒకసారి శివుడు శంకరుడు అన్న తారతమ్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని, అర్థమైన దేహధారులకు రిప్రజెంటేటివ్ ఏమో శంకరుడు, అందుకనే ఆ 3వ నేత్రం అంటే జ్ఞానము తెలుసుకున్నటువంటి దేహధారులు అంటే ఆత్మనేత్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు శంకరుడి యొక్క ప్రతిరూపం అయితే, ఆ విధంగా రిప్రజెంటేటివ్ అవుతే, ఈశ్వరుడు శివుడు నిరాకారుడు జ్యోతి స్వరూపుడికి తనకంటూ స్వంత దేహము లేదు కాబట్టి వారిని పరమాత్మ అంటారు. అర్థమైన నిరాకారుడు అంటారు, జ్యోతి స్వరూపుడు అంటారు, భగవంతుడు వారొక్కరే. వారి యొక్క రూపాన్ని ఏ విధంగా చూపిస్తారు? భక్తి మార్గములో ఒక లింగాకారంలో చూపిస్తారు. అర్థమైందండి? లింగాకారం. మీరు ఒక ప్రమిద వెలిగించండి, ఒక క్యాండిల్ వెలిగించండి, ఒక అగిపుల వెలిగించండి, ఒక దీపాన్ని వెలిగించండి, ఒక్కసారి మీ సెల్ ఫోన్ కెమెరాతో ఒక ఫోటో తీయండి, ఒక లింగాకారం, ఇలా లింగాకారం అంగుష్టాకారం వస్తుంది. అర్థమైందండి? దాని మధ్యలో 3 గీతలు పెడతారు. సృష్టి స్థితి లయకారకుడు, సృష్టి స్థితి లయకారకుడు, మధ్యలో ఒక జ్యోతిని పెడతారు, ఒక చుక్కని పెడతారు, మళ్ళీ చక్కటి పీట మీద పెట్టి పెడతారు. అర్థమైందండి? ఇది ముఖ్యమైన విషయాన్ని. ఎందుకు దేవతా స్వరూపాల ఒక విగ్రహము మానవాకారము ఒక దైవీ రూపాన్ని చూపిస్తారు, మన మనిషిలాగే డివైన్గా చూపిస్తారు. అర్థమైందండి? డివైన్ వస్త్రధారణ, కిరీటము ఇవన్నీ పెట్టి చూపిస్తారు. ప్రతి ఒక్కరికి చూపిస్తారు. ఒక్క ఈశ్వరుడికి మాత్రమే లింగాకారములో ఎందుకు చూపిస్తారు అన్న విషయాన్ని, అది ధార్మిక జగత్తులో కూడా శివాలయాలు ఉన్నాయి, శివుడి లింగమే చూపిస్తారు, అక్కడ 3 గీతలు ఉంటాయి, పైనుండి ఆ యొక్క నీరు చుక్క చుక్కగా పడుతూ ఉంటుంది, ఎదురుగుండా నంది విగ్రహం ఉంటుంది, నంది కొమ్ముల పక్కన ఈ విధంగా ఆ 2 వేళ్ళు పెట్టి అందులోంచి చూస్తారు. ఆ నంది విగ్రహం నుండే ఆ శివుణ్ణి చూడాలనే ఒక నియమం కూడా ఉంది. గమనించండి, ప్రతిదానికి మనం ఏదో విధంగా ఒక విశ్వాసము కాదు, దానికి జ్ఞానాన్ని కనెక్ట్ చేయండి. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది? నంది అనేది భగవంతుడు వర్తమాన సమయములో తీసుకున్నటువంటి రథము. ఆ రథం ఆధారంగా మనకి జ్ఞానం ఇవ్వటం జరిగింది కాబట్టి ఈ విధంగా ఆ నంది విగ్రహం నుంచి మనకి కనబడుతుంది. ఒక్క ఈశ్వరుణ్ణేనండి. ఇంకొక విషయము, ఒక్క ఈశ్వరుణ్ణి ఏమంటారండి? వారికి జనన మరణ చక్రములోకి రారు కాబట్టి, వారికి జననము లేదు, వారికి మరణము కూడా లేదు కాబట్టి, సదా అన్న పదము ఒక్క ఆ ఈశ్వరుడి ముందు, శివ అన్న పదం ముందే సదా శివ అంటారు. ఇంకెవరిని అనరండి. సదా ఆంజనేయ, సదా కృష్ణ, సదా రామ, సదా ఏ పేరైనా పెట్టండి, అది కనెక్ట్ కాలేదు. ఒక సదాశివ, చాలా మంది పేర్లు కూడా సదాశివ అని ఉంటుంది. అదే సదానందీశ్వరుడు అంటారు. సదా అన్న పదం ఈశ్వరుడు ముందు, ఎక్కువగా శివ అన్న పదం ముందు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వారు ఎప్పటికీ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ఉంటారు. భగవంతుడు మరణించాడు అన్న విధానం ఎక్కడ ఉండదండి. శరీరధారులు మళ్ళీ వాడు సత్వ రజో తమలోకి వస్తారని, ఈవెన్ దేవీ దేవతలు కూడా ఈ విధంగా పరివర్తన చెందుతారు, ఎప్పటికీ ఒకే స్థాయిలో ఉండరు అని 18వ అధ్యాయంలోని 40వ శ్లోకం ప్రకటించింది. అర్థమైందండి? ప్రతిదానికి భగవంతుడు చెప్పిన మహావాక్యాన్ని మనం తత్వం ఆధారంగా అర్థం చేసుకుంటే ఒకటొకటి కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట.
అర్థమైంది. ఇంకోటి ఏమంటారు, ఒక ఈశ్వరుణ్ణి మాత్రమే సత్యం శివం సుందరం అంటారు. మీరు ప్రతిదాని ఏదైనా మీరు కాన్సెప్ట్ చెప్పండి, దాని లోతైన తత్వాన్ని నేను మీకు చెప్తాను. మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి, పలానా దానికి మీరు తత్వం బోధించండి నేను పెట్టండి, నేను వెంటనే చెప్తాను, తదుపరి ఎపిసోడ్లోనే చెప్పేస్తాను. అర్థమైందండి. ఎందుకంటే తత్వం వెళ్తే ఇది నాతో డైరెక్ట్గా కనెక్ట్ అయినటువంటి విషయము. ఆ యొక్క జ్ఞానము నా కొరకే, నా జీవితాన్ని నేను ఉద్ధరించుకోవాలి, పునః ఉద్ధరించుకోవాలి. ఎందుకంటే భగవంతుడు పునః ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు చూసారా. మళ్ళీ పునః రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ రైటియస్ ఏజ్, గోల్డెన్ ఏజ్ అంటున్నాడు. స్వర్ణ యుగము రాబోతున్నది అంటున్నాడు. సత్యము భగవంతుడు ఒక్కడే సత్యం, మిగతా అదంతా అసత్యం అండి. ఇది తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యము. ఏదండి? ఒక్క భగవంతుడే పరమ సత్యము. అందుకనే భగవంతుడిని మనం అసతోమా సద్గమయ్య అంటూ ప్రార్థన చేశాము. అర్థమైందండి. నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గాన్ని బోధించు. శివం అంటే ఏంటి? కళ్యాణకారి, శుభకారి, మంగళకారి. అర్థమైందండి. కళ్యాణకారి, మంగళకారి, శుభకారి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి దుఃఖాన్ని కలిగించారండి. గుర్తుపెట్టుకోండి. మన ఎక్కడైనా అవస్థ వచ్చిందనుకోండి, చాలా తీవ్రమైన దుఃఖం వచ్చింది, యాక్సిడెంట్ అయ్యింది, ఎవరో చనిపోయారు, ఏదో బిజినెస్లో లాస్, ఏదో జరిగింది, ప్రమోషన్ ఆగిపోయింది, అప్పుడు భగవంతుడిని నిందిస్తాం. కానీ ఇక్కడ భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు? నేను దుఃఖహర్త, సుఖకర్త. మీరంతా నా పిల్లలు, నా పిల్లలకి ఎప్పుడు కూడా నేను దుఃఖాన్ని కలిగించను. అందుకనే శివ అంటే దాని లిటరల్ సంస్కృత మీనింగ్ ఏంటంటే కళ్యాణకారి, మంచి చేయువాడు. అందుకనే గుడ్ అనే పదంలోనే గాడ్ అనే పదం వస్తుంది. అర్థమైందని. బ్యాడ్ అని, వేరే అగ్లీ అని, దాంట్లో గాడ్ అనే పదం రాదు. అర్థమైంది. గుడ్ అంటే అందులో జీవోడి వచ్చింది. చూసారా. సత్యం శివం సుందరం అని ఎందుకు అన్నారు? ఎప్పటికీ అదే సౌందర్యం అండి. ఎందుకంటే ఎప్పటికీ జ్యోతి స్వరూపంగానే ఉంటాడు. మన సౌందర్యము మిస్ యూనివర్స్ అనండి, మిస్ వరల్డ్ అనండి, మిస్ అర్త్ అనండి, ఏదైనా అనండి, అది మళ్ళీ సంవత్సరం మళ్ళీ మార్చేస్తారు, కొత్త వాళ్ళకి ఆ కిరీటాలు ఎక్కిస్తారు. అంటే ఈ సౌందర్యము భౌతిక చర్మ సౌందర్యము, ఇది శాశ్వతము కాదు. అర్థమైందండి. ఈ చర్చ మనకి ధార్మికంలో జరగదండి. ప్రతి మాటలు వింటాం. శివుడు, శంకరుడు, పరమాత్మ, ఆత్మ, దుఃఖహర్త, సుఖకర్త, సత్యం శివం సుందరం, సదాశివ, ఇలాంటి పదాలన్నీ వాడతాం. కానీ దీని లోతైన తత్వము మనకి అర్థం కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, బుద్ధి నేత్రాలను తెరుచుకోండి. ఆ శివ పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి మనకి సత్యమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. కొన్ని లక్షల మంది ఇప్పటికే ఈ యొక్క జ్ఞానం ఆధారంగా తమ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. అర్థమైందండి. ఇక్కడికి ఆ విషయాన్ని పులిస్టాప్ పెడదామండి. మనం 18వ అధ్యాయంలోని ఏం చర్చించుకుంటున్నాం? 67వ శ్లోకం చర్చించుకుంటున్నాం. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. నేను ఈ గ్రూప్లో ఇప్పుడు 4 రకాల వాళ్ళు అనర్హులు అని చెప్పేశాడు. 4 రకాల వాళ్ళు అనర్హులు, నా జ్ఞానం వినడానికి కానీ నన్ను తెలుసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి అర్హత లేదని ఇస్తున్నాడు భగవంతుడు. నేను అందులో ఉన్నానా? నేను అర్హుల లిస్టులో ఉన్నానా? అర్హత లేని వాళ్ళ దాంట్లో ఉన్నానా? ఒక్కసారి గమనించండి మీరు. అర్థమైందండి. ఇదంతే నా తపస్కాయ, నా భక్తాయ కదాచన, నచ శుశ్రూషవే వాచ్యం, నచ మాం యో అభ్యసూయతి. ఈ 4 అనర్హతల గురించి మనం కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అర్థమైందండి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. వర్తమానంలో ఈ భూమండలంపై నివసిస్తున్న 850 కోట్ల మనుషులలో, చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4వ అధ్యాయంలో 39. నీకు శ్రద్ధ ఉంటే నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తానంటున్నాడు 4:39లో. అర్థమైందండి. వర్తమానంలో ఈ భూమండలంపై నివసిస్తున్న 850 కోట్ల మనుషులలో భగవంతుడి వాస్తవిక స్వరూపాన్ని మరియు వారు గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడి చేసిన సత్యము మరియు సంపూర్ణము అయిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానాన్ని ప్రాప్తి చేసుకునే విషయములో, అర్థమైందండి, అనర్హులుగా ముద్ర వేయబడిన 4 రకాల వ్యక్తుల ప్రస్తావన స్వయముగా భగవంతుడే చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది మనుషులు చెప్పడం లేదు, పండితులు చెప్పడం లేదు, ఏ ఋషులు మనుషులు చెప్పడం లేదు, దేవి దేవతలు చెప్పడం లేదు. సాక్షాత్తు భగవంతుడే అంటున్నాడు, నేను చెప్పినటువంటి జ్ఞానం ఆధారంగా జీవితాన్ని పరివర్తన చేసుకునే విషయం వచ్చినప్పటికీ ఈ 4 రకాల వాళ్ళు నన్ను తిరస్కరిస్తున్నారు,
నా జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మీరు ఈ జ్ఞానాన్ని బోధించకండి అంటున్నాడు. ఈ 4 రకాల మనుషులు ఎవరో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. చాలా ఇప్పటికే చేసుకున్నాము. మనం ఒక్కొక్కటి చాలా లోతుగా చర్చిస్తే మీరు ఎందులో ఉన్నారు, అసలు మీరు ఉన్నారా లేదా, లేకపోయినట్లయితే నేను నా జీవితాన్ని పరివర్తన చేసుకోవడానికి ఒక హై జంపో లాంగ్ జంపో వేసి పరమాత్మని మీరు ప్రాప్తి చేసుకునే సువర్ణ అవకాశము ఇప్పుడు మీకు లభిస్తోంది. ముందుగా ఏం చెప్పాడండి? నా తపస్కాయ అంటే అతపస్కాయ అని అర్థం. అతపస్కాయ అంటే తపస్సంపన్నుడు కానివాడు, తపస్సు చేయనివాడు. ఆ తపస్సు అంటే కూడా ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ తపస్సు అంటే శరీరాన్ని కృషింపజేయడము కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. తపస్సు అంటే అడవులు వెళ్ళిపోయాడండి, అక్కడ మామూలుగా సినిమాల్లో చూపించినట్టుగా అక్కడ కూర్చుంటాడు, ఆయనకి దాని మీదనే పుట్టలు, పాము పుట్టలు వచ్చేస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత ఏదో బ్రహ్మ విష్ణువు శంకరుడు వాళ్ళు వచ్చి కరుణించి వాళ్ళు ప్రత్యక్షమయ్యేదో వరాలు ఇస్తారు. ఇదంతా పక్కన పెట్టండి. ఇక్కడ అది శరీరాన్ని కొలబెట్టుకోవడం. నేను భోజనం చేయను, నేను అడవిలో వెళ్తాను, గాలి పీల్చుకోను, నేనేమి చేయను, అది కాదు తపస్సు. భగవద్గీతలో చెప్పిన తపస్సు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే శరీరాన్ని కృషింపచేయడము కాదు. నిజమైన తపస్సు అంటే ఏమిటి? ఇప్పుడు శరీరాన్ని కృషింపజేయడం కాకపోతే నిజమైన తపస్సు ఏంటి అంటే కొన్ని విషయాలు స్పష్టంగా భగవద్గీతలో చెప్పిన విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఒకటి, ఇంద్రియ నిగ్రహము. దమహ అంటాడు 16వ అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో దమహ అని అంటాడు. 18:41లో శమహ అంటాడు. శమహ అంటే మనోనిగ్రహం. అర్థమైంది? ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలు మరియు మనస్సుపై పూర్తి నియంత్రణ. తర్వాత కామ, క్రోధ, లోభము, అహంకారము అనబడే పంచవికారాలపై సంపూర్ణ విజయం పొందడము. ఇదన్నమాట తపస్సు అంటే. ఇది ఏదో తపస్సు చేసేవాడిని మళ్ళీ కోపం చేస్తున్నాను, మళ్ళీ అహంకారం వెళ్తున్నాను, మళ్ళీ లోభగుణం వచ్చింది, డబ్బు సంపాదన దాంట్లో పడిపోయాను, బిల్డింగ్లు కట్టుకుంటున్నాను, ఆశ్రమాలు కట్టుకుంటున్నాను, ఇది కాదు. తపస్సు అంటే ఇదన్నమాట. అర్థమైందండి? ఇంద్రియ నియంత్రణ, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తర్వాత ఈ విషయ వికారాల మీద పూర్తి విజయం పొందడము, పవిత్ర జీవనము. పవిత్ర జీవనం అంటే ఏంటి? పవిత్ర జీవనం అంటే సంపూర్ణ బ్రహ్మచర్యము. గుర్తుపెట్టు, సెలిబసి అంటారు. గీతలో 3 శ్లోకాల్లో ఆ బ్రహ్మచర్యం అనే పదం వస్తోంది. ప్రశాంతాత్మ విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత. అర్థమైందండి? ఈ విధంగా 3 శ్లోకాల్లో బ్రహ్మచర్యం అంటే ఏంటంటే సెలిబసి, కామ వికారానికి దూరంగా ఉండటం, లైంగిక వాంఛల్ని పూర్తిగా విస్మరించి. ఎందుకంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు. ఏం చెప్పాలో, ఏ విధంగా చెప్తే మన జీవితం ఉద్ధరింపబడుతుందో అవన్నీ మనకు చెప్తున్నాడు. అర్థమైందండి? పవిత్ర జీవనం అంటే ఏంటి? సంపూర్ణ బ్రహ్మచర్యము. ఇదంతా కూడా ఏంటంటేనండి స్వీయ పరివర్తన మీకు మీరు చేసుకోవాలి. భగవంతుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. మొత్తం నువ్వే దాటించేసే, నేనేమి చెయ్యను, నా కుళ్ళు పనులు నేను చేసుకుంటాను, నా విధానంలో ఎటువంటి మార్పు ఉండదు, కానీ నువ్వు నా తరపున చేసే, నీ కాళ్ళు 100 కొబ్బరికాయలు కొడతాను, లేదా 1 లక్ష రూపాయలు హుండీలో వేస్తాను, ఇదంతా భగవంతుడు అడగడం లేదు. మనము భగవంతుడు కోరని విషయాలు కోరనివి మనం చేస్తున్నాం, ఆయన కోరుకున్నది మనం విస్మరిస్తున్నాం. ఇదన్నమాట విషయం, గుర్తుపెట్టుకోండి. ఇది స్వీయ పరివర్తన, సెల్ఫ్ ట్రాన్స్ఫార్మేషన్. ఈ ప్రక్రియలను జీవితంలో ఆచరిస్తూ భగవంతుడు ప్రవేశపెట్టిన రాజయోగ మార్గము ద్వారా ఆత్మశుద్ధి జరుగుతుంది. అల్టిమేట్ మన ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆత్మశుద్ధీకరణ, ప్యూరిఫికేషన్ ఆఫ్ ది కాన్షియస్నెస్, ఇండివిజువల్ ఇన్నర్ కాన్షియస్నెస్. అర్థమైందండి? అంటే దేని కొరకు చేయాలి ఇవన్నీ కూడా? మనుషులు జన్మలుగా చేసిన, మనుషులు చాలా జాగ్రత్తగా వినండి, మనుషులు జన్మలుగా చేసిన మరియు వర్తమానములో ఇప్పటికీ చేస్తున్న, జన్మలుగా చేసిన మరియు వర్తమానంలో ఇప్పటికీ చేస్తున్న నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట పాపకర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన, నిక్షిప్తము కాబడిన తామసిక ప్రధాన సంస్కారాలు సాత్విక ప్రధానముగా పరివర్తన చెందుతాయి. అర్థమైందండి? ఆత్మశుద్ధి అంటే అదనమాట. ఆత్మశుద్ధి అంటే అది జరగాలి. రాజయోగ ప్రక్రియ ద్వారా, ఆత్మశుద్ధి ద్వారా ఇదేమవుతుందండి? తామసిక ప్రధాన సంస్కారాలు సాత్విక ప్రధానంగా పరివర్తన చెందుతాయి. మనం ఇప్పటికి అనేక మార్లు చర్చించుకున్నట్లుగా కేవలం సాత్విక ప్రధాన సంస్కారాలతో దేహత్యాగము చేసేవారు మాత్రమే రాబోయే
సత్యత్రేతాయుగాలు అనబడే స్వర్గములో శ్రేష్టమైన జన్మలో ప్రాప్తి చేసుకుంటారు. ఇవేవి లేకుండా 100% దేహం, నేను దేహం అనుకునే దేహాభిమానములో జీవితాన్ని గడుపుతూ కేవలము వాద ప్రతివాదనలు అంటే ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. మీ భగవంతుడు మా భగవంతుడు ఇలాంటి గొడవలు అన్నమాట కొరకు మాత్రమే వినేవారికి ఈ జ్ఞానం వలన ఎటువంటి ప్రయోజనము లేదు. అర్థమైందండి? ఎంత చక్కగా చెప్పాడండి. ఏవి మనం ఏం చేయకుండా ఎటువంటి పరివర్తన ఆత్మని సంస్కరించుకోకుండా దేహాభిమానంలో జీవిస్తూ ఇప్పుడు ఈ రిలీజియన్స్ ప్రకారంగా మీ భగవంతుడు మా భగవంతుడు ఈ కన్వర్షన్స్ అనేది ఎక్కడా కూడా దివ్య గుణ ధారణ అర్థమైందని ప్రతి ఒక్కరిని గౌరవించడం, ప్రతి ఒక్కరిలో గుణాలు చూడటం, ఆత్మచింతన ఇవేవి ఉండవండి. కేవలము వీడియోస్ పెట్టుకుంటూ డబ్బు సంపాదన చేసుకునేటువంటి విధానం నడుస్తోంది వర్తమానంలో. ఇది గమనించండి. అర్థమైందండి? వాద ప్రతివాదన. నేను ఒక వీడియో పెట్టానంటే దానికి రివర్స్ వీడియో వెంటనే వచ్చేస్తుంది. అర్థమైందండి? సో ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ కొరకు మాత్రమే వినేవారికి ఈ జ్ఞానం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. వాళ్ళు తపస్సంపన్నులు కారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం చెప్పకండి, వాళ్ళతో చర్చలు పెట్టుకోకండి. మీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చెయ్యండి అంటున్నాడు భగవంతుడు. ఇప్పుడు ఒకసారి అతపస్కాయ అన్న దానికి మనం సమర్థించేటువంటి కొన్ని శ్లోకాలు మీ దృష్టిలో పెట్టబోతున్నానండి. అసలు తపస్సు అంటే ఏమిటి, గీత ఏ విధంగా నిర్వచించింది, తపస్సు చేసేవాడి లక్షణాలు ఎలాగుంటే వాడు తపస్సంపన్నుడు అవుతాడు. ఒక్కసారి గమనించండి. 1867 శ్లోకం ఏదైతే మనం చర్చించుకుంటున్నామో ఇదంతే నా తపస్కాయ ఈ చర్చించుకుంటున్న ఈ శ్లోకములో గీతా జ్ఞానాన్ని 4 రకాల మనుషులకు బోధించకూడదు అని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో, అబ్సల్యూట్ అథారిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, సంపూర్ణ స్పష్టతతో, అబండెంట్ క్లారిటీ అంటారు. అబ్సల్యూట్ అథారిటీ, అబండెంట్ క్లారిటీ, పూర్తి సాధికారత, సంపూర్ణ స్పష్టతతో అంటే ఎటువంటి డౌట్స్కి స్కోప్ ఇవ్వకుండా, అర్థమైందండి, ప్రకటించడం జరిగింది. 4 రకాల మనుషులకు మీరేమి బోధించకండి, వాళ్ళతో మీరు మాట్లాడకండి, వాళ్ళని గౌరవించండి, ఎందుకంటే వాళ్ళు కూడా నా పిల్లలే. సోదర భావంతో గౌరవించండి, వాళ్ళ పట్ల చెడు తలంపు పెట్టకండి, వాళ్ళ పట్ల కూడా దయాభావనతో ఉండండి. వాళ్ళు కూడా ఇవాళ కాబట్టి రేపైనా సత్యాన్ని తెలుసుకుంటారు. ఎందుకంటే ఒకటే మార్గము, 2 మార్గాలు లేవు. ప్రతి ఒక్కరూ పరమాత్మ మార్గములోకి రావలసిందే. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇందులో ముఖ్యంగా అతపస్కాయ అంటే తపస్సంపన్నుడు కాని వాడికి జ్ఞానాన్ని బోధించకూడదని చెప్పారు. మనం చర్చించుకున్నాం. అంటే గీతా జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తికి ఏముండాలండి? కనీస తపస్సు ఉండాలంట. తపస్సు అంటే ఏంటి? స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అంటూ ఒకటి ఉండాలి. సెల్ఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. నేను జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఉండాలి. అర్థమైంది? ముందు ప్రాథమిక ఈ అవసరం అన్నమాట, ఈ లక్షణం ఉండాలన్నమాట. మరి అసలైన తపస్సు అంటే ఏమిటి? చూడండి, అసలైన తపస్సు అంటే ఏమిటి, నిర్వచనం ఏమిటి? ఎలాంటి గుణాలతో కూడి ఉన్న వారిని తపస్సంపన్నులు అంటారు. ఎలాంటి గుణాలతో కూడి ఉన్న వారిని తపస్సంపన్నులు అని అనాలి? ఈ ప్రశ్నలకి సంతృప్తికరము మరియు సర్వులకు ఆమోదయోగ్యము, చాలా జాగ్రత్తగా ఉండండి, సంతృప్తికరమైన సమాధానము మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానము మనకి 6 శ్లోకాలలో ప్రకటించడం జరిగిందండి భగవంతుడు. 6 శ్లోకాలు రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 17వ అధ్యాయంలోని 14 నుండి 19, 14, 15, 16, 17, 18, 19 ఈ 6 శ్లోకాలు మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే అప్పుడు మీకు ఈ తపస్సు అంటే, భగవంతుడి దృష్టిలో తపస్సు అంటే ఏమిటి అర్థమైందంటే ఇది మీకు స్పష్టమవుతుంది. ఒక్కసారి సంక్షిప్తంగా మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఇవన్నీ ఇప్పటికే మనం చర్చించుకున్నాం, చాలా సుదీర్ఘంగా విస్తృతంగా చర్చించుకున్నాం. 17, 14 ఇక్కడ ఏమంటారంటే 17, 14, 15, 16 గుర్తుపెట్టుకోండి. శారీరక తపస్సు. 15 ఏంటంటే వాచక తపస్సు. 15, 16 ఏంటంటున్నాడంటే మానసిక తపస్సు. అర్థమైందండి? శారీరక, వాచిక మరియు మానసిక ఈ 3 తపస్సుల గురించి 17వ అధ్యాయం గుణత్రయ, 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 14, 15, 16 అర్థమవుతుంది క్లియర్గా.
ఒక్కసారి మీరు ఆ 3 శ్లోకాలు దాని అర్థం కూడా చెప్తాను, బ్రీఫ్ సంక్షిప్తంగా చెప్తాను. దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. శారీరక తపస్సు యొక్క నిర్వచనం ఇచ్చాడు. మీరు శరీరపరంగా తపస్సు అంటే అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ పాము పుట్టలో కూర్చొని మీరు తపస్సు చేసుకోవటం కాదు. అర్థమై మంచు కొండ మీద వెళ్ళిపోయి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాను అంటారు చాలా మంది, ఫలానా దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు. అది కాదు. భగవంతుడు ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి. శరీరపరంగా తపస్సు యొక్క నిర్వచనం ఏం చెప్తున్నాడో 4 రకాల వాళ్ళని మీరు గౌరవించాలంటండి. 4 రకాల వాళ్ళు. ఒకటి దేవీ దేవతలు, 33 కోట్ల దేవీ దేవతలను గౌరవించాలి. అర్థమైందండి. దేవ ద్విజ అంటే బ్రాహ్మణులు. అర్థమైందండి. పుట్టుక ద్వారా బ్రాహ్మణులు కానీ మీరు గౌరవించండి. ద్విజులు అంటే ఒకటి ఏంటంటే శరీర ప్రకారంగా బ్రాహ్మణులు, పిలక బ్రాహ్మణులు, జంధ్యం వేసుకున్న బ్రాహ్మణులు. రెండవది ఆత్మజ్ఞానం పొందినటువంటి బ్రాహ్మణత్వం. అదే భగవంతుడి పురాణానికి ఆధ్యాత్మికంగా చెప్తున్నాడు. అందరినీ మీరు గౌరవించాలి. ఎవరిని కూడా అగౌరవపరిచే విధంగా మీరు బిహేవ్ చేయకూడదు. దేవ ద్విజ గురువులు అంటే మంచి మన టీచర్లు ఉన్నారు, మన ప్రొఫెసర్లు ఉన్నారు. అర్థమైందండి. లెక్చరర్స్ ఉన్నారు, పాఠాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికమనండి, ధార్మికమనండి, ఏదైనా కానివ్వండి గురువులని మనం గౌరవించాలి. తర్వాత ప్రాజ్ఞులు అన్నాడు. ప్రాజ్ఞులు అంటే ఏంటంటే గీతలో ఉన్నటువంటి లోతైన తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి, తత్వాన్ని దర్శించిన వాళ్ళు. తత్వదర్శిన అంటాడు గీతలో. అర్థమైందండి. తత్వదర్శిన అన్నాడు చూసారా. ఆ విధంగా వాళ్ళని వీళ్ళని మనం గౌరవించాలి. దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, ప్రాజ్ఞులు అంటే తత్వాన్ని దర్శించిన జ్ఞానులు. వీరిని పూజించడం అంటే ఆధ్యాత్మికంగా గౌరవించడం, రెస్పెక్ట్ ఇవ్వడం అన్నమాట. అర్థమైంది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. 4:34 రాసుకోండి. అర్థమైంది. ఇది తత్వజ్ఞానార్థ దర్శనం అంటాడు. 13:21 రాసుకోండి. ఇది సంక్షిప్తంగా చెప్పాలంటే మనకి ఈ ఒక్క పాయింట్తోనే మనకు అరగంట టైం అయిపోతుంది. తర్వాత మళ్ళీ మన ఎపిసోడ్ మూసేయాల్సి వస్తుంది. అర్థమైందండి. అందువల్ల దేవతలు, బ్రాహ్మణులు, గురువులు, ప్రాజ్ఞులు, తత్వాన్ని దర్శించిన జ్ఞానులు, వీరిని పూజించడము, గౌరవించడము. తర్వాత ఇంకోటి ఏమన్నాడు? శౌచం అన్నాడు. శౌచం అంటే ఏమిటి? ఆంతరిక శుభ్రత. భౌతికంగా ఏమో శరీరం యొక్క శుభ్రత. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం కాబట్టి ఆత్మ శుభ్రత. పరమాత్మ ఎప్పుడు శుభ్రంగానే ఉంటాడు, పరమ పావనుడు. ఆయన శుభ్రం చేయక్కర్లే. మన ఆత్మని, ఎందుకంటే మనం చేసే కర్మలు, మనకి శరీరాలు ఉన్నాయి కాబట్టి శరీరం ద్వారా ఈ విధంగా తప్పుడు కర్మలు చేస్తాం, పాపకర్మలు చేస్తాం కాబట్టి శరీరం, ఆత్మ కుళ్ళిపోయింది కాబట్టి దాన్ని బాగు చేసుకోవడం అనమాట. ఆంతరిక శుచి, శుభ్రత. తర్వాత ఆర్జవం అంటే సరళ స్వభావం. తేలిగ్గా ఉండాలండి. ఏమి కొంపలట్టు పోయినట్టు అరుచుకుంటాం, కరుచుకుంటాం, ద్వేషిస్తాం, గొడవ పడుతుంటాం, ఇవన్నీ ఉండకూడదు. సరళంగా ఉండాలి. మీ మాట కూడా మధురంగా ఉండాలి. మీ యొక్క ముఖము కూడా చాలా చాలా పాజిటివ్ యాటిట్యూడ్గా మీ ఉన్నట్టుగా, మీ అందరికీ హెల్ప్ చేసే వాడిగా ఉన్నట్టుగా ఉండాలి. అర్థమైంది. మంచి వైబ్స్తో ఉండాలి. సరళ స్వభావం ఉంటుంది. తర్వాత బ్రహ్మచర్యం అన్నాడు, అహింస అన్నాడు. ఇవన్నీ గుణాలు ఉన్నట్లయితేనే మీరు శరీరపరంగా తపస్సంపన్నులు అని భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పడం లేదు. అర్థమైందండి. వీటిని పాటించడాన్ని శారీరక తపస్సు అని అంటారు. తర్వాత వాచిక తపస్సు చూద్దామండి ఒక్కసారి. అంటే మాటల ద్వారా మనం ఏ విధంగా తపస్సంపన్నులు కావచ్చు, మన మాటలు ఎలా ఉండాలి. అర్థమైంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అద్భుతంగా, ఎంత అద్భుతంగా చెప్తారండి. ఎంజాయ్ చేయాలండి. భగవంతుని యొక్క జ్ఞానాన్ని పట్టుకొని పరమాత్మతో అనుభూతి చేసుకుంటూ చక్కగా మీ జీవితాన్ని గడిపారనుకోండి, ఈ యొక్క జన్మలో కూడా మీరు హాయిగా ఉంటారు, ఆయుష్ పెరుగుతుంది, ఏ రోగం రాదు, ఉన్న రోగాలు పోతాయి. తర్వాత సత్యత ఆధారంగా మీరు అర్థం చేసుకుంటే తదుపరి మనకి మంచి జన్మలు కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇతరులను ఉద్వేగానికి గురి చేయనిది. చాలా జాగ్రత్తగా వినండి. అనుద్వేగకరం అన్నాడు కదా. ఎవరికి టెన్షన్ కలిగించకూడదండి. మన మాటల ద్వారా టెన్షన్ కలిగించకూడదు. తేలికగా మాట్లాడాలి. మీరు మీతో మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి, విన్న వాళ్ళకి శాంతి అనుభవం కావాలి, ప్రేమ అనుభవం కావాలి, ఆప్యాయత అనుభవం కావాలి, కరుణ అనుభవం కావాలి. మీరు ఎంతో హెల్ప్ చేయడానికి వచ్చారు, మీ మాటలు వినాలనేటువంటి ఆసక్తి వాళ్ళలో కలగాలి. అంతేగాని మీ నుండి పారిపోవాలనుకోకూడదు. అనుద్వేగకరం వాక్యం అన్నాడు. అందులో అర్థం కానిది ఏముంది? సత్యం అన్నాడు. సత్యం ఆధారంగా అంటే మీరు ఆత్మస్వరూపంగా మారి పరమాత్మ స్వరూపంతో, పరమాత్మ యొక్క స్మృతిలో మీరు ఆ విధంగా చెయ్యాలి. సత్యం అంటే అది. అర్థమైందండి.
తర్వాత సత్యం వద ధర్మము చర అని ఒక ఉపనిషత్ చదువుకున్నాం చూసారా. సో సత్యమే పలకాలి, అసత్యం మాట్లాడకూడదు. ప్రియహితం అన్నాడు, ప్రియమైనది అవతల వాళ్ళకి ప్రియంగా అనిపించాలి, మరియు వాళ్ళకి హితకరమైనటువంటిది ప్రియహితం చేయాలి. స్వాధ్యాయాభ్యసనం అన్నాడు. స్వాధ్యాయాభ్యసనం అంటే ఏమిటండి? స్వాధ్యాయము అంటే ఏమిటి? స్వ అధ్యాయము. స్వ అంటే ఆత్మ, అంటే ఆత్మ జాగృతి చేసుకోవాలి. తర్వాత అభ్యాసం చెయ్యాలి, అభ్యాస యోగయుక్తేన అన్నట్టు చూసారా. అభ్యాసం చెయ్యాలి, ఆత్మ అనుభూతి చేసేంత వరకు అభ్యాసం చెయ్యాలి, ఆత్మ అనుభవం చెయ్యాలి. ముందుగా ఆత్మ జాగృతి అంటే ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టాలి. అర్థమైంది? ఇదే మన స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే స్వయాన్ని అధ్యయనం చేసుకుంటేనే మనకి పరమాత్మ ప్రాప్తి, మిగతావన్నీ దొరుకుతాయి. అసలు నేను దేహం అనుకుంటే ఏం దొరుకుతాయి? ఏమి దొరకవు. అర్థమైందండి? దీన్ని ఏమన్నాడు? వాచిక తపస్సు అన్నాడు. తర్వాత మానసిక తపస్సు అంటే ఏమిటో చూద్దాం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ఇది 17, 16. ఇక్కడ మనః ప్రసాద సౌమ్యత్వం అన్నాడు. అంటే మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడానికి, నిర్మలంగా అంటే మలినము నిర్మల అంటే మీనింగ్ తెలుసా? మలినము లేకుండా, అటువంటి మనసులో కుళ్ళు ఆలోచనలు లేకుండా, వ్యర్థ ఆలోచనలు లేకుండా, అర్థమైంది? పాజిటివ్ థాట్సే ఉండాలన్నమాట. అక్కడ భావ సంశుద్ధి అన్నాడు చూసారా. భావ సంశుద్ధి అంటే భావాలంటే ఆలోచనలు, థాట్స్. సంశుద్ధి అంటే ప్యూరిఫికేషన్, శుద్ధత. అర్థమైందండి? నిర్మలంగా, మనసును నిర్మలంగా ఉంచుకోవడము. సౌమ్య భావం అంటే సరళ భావం కలిగి ఉండటము. మౌనము, మౌనంగా అంటే ఆత్మని ప్రకటించాలి. మనం ఈ దేహం అవసరమైనంత వాడుకోవాలండి, ఏం అవసరం అంతవరకే మాట్లాడాలి, సైలెన్స్లోకి వెళ్ళాలి. సైలెన్స్ ఇస్ గోల్డెన్ అన్నారు చూసారా. మౌనం అంటే ఏంటంటే ఆత్మ చింతనలో అసలైన మౌనం మనకు అర్థమవుతుంది. ఆత్మ నిగ్రహము, ఆత్మ నిగ్రహం అనగానే మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండాలి, ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఆత్మ యొక్క ఆర్గన్స్ కదా. అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి ఇది ఉన్నట్లయితే దీన్ని ఏమంటారంటే మానసిక తపస్సు అంటారు. తర్వాత ఇక్కడతో ఇక ఆపేద్దాం, ఎందుకంటే మనకి మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ 3 శ్లోకాలు ఉన్నాయి. సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు అంటే ఏమిటి? ఇప్పుడు ఈ 3 ఒకటే ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతున్నాము. ఇప్పుడు మనం ఏం చేస్తాము? శారీరక తపస్సు, వాచక తపస్సు, తర్వాత మానసిక తపస్సు తెలుసుకుందాం. అర్థమైందండి? అందువలన ఇప్పుడు తపస్సు అంటే ఈ విధంగా ఉండాలి, ఈ లక్షణాలన్నీ ఉంటేనే మీరు సాత్విక తపస్సు స్టేజ్కి మీరు వెళతారు. లేకుండా ఉంటే మీరు తపస్సు సంపన్నులు కారు. అందుకనే మీరు తపస్విలు కాకపోతే ఏంటి, మీలాంటి వాళ్ళకి సంపన్నత లేని వాళ్ళకి జ్ఞానం చెప్పొద్దు అంటున్నాడు భగవంతుడు. మీరు జ్ఞానము రిసీవ్ చేసుకునే వాళ్ళలో ఉంటారా? జ్ఞానాన్ని మీకు దూరంగా చేసి భగవంతుడి జ్ఞానం మీకు అందకుండా చేసే ఆ గ్రూప్లో మీరు ఉంటారా అన్న విషయాన్ని మీరే నిర్ధారించుకోవాలి. అర్థమైంది? ఇక్కడితో నేను ఈ చర్చని ఫుల్ స్టాప్ పెడుతున్నాను. తదుపరి ఎపిసోడ్లో మీకు సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు ఇది చెప్తూ మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.